తొలగించే జీవవాక్యము, వేదనలు పాపే ఆదరణ కలిగించే క్రీస్తు వాక్యము, చింతలన్నీ తీర్చే చీకట్లు తొలగించే జీవవాక్యము, వేదనలు పాపే ఆదరణ కలిగించే క్రీస్తు వాక్యము. ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేది, సమస్యల నుండి విడుదలనిచ్చేది. ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేది, సమస్యల నుండి విడుదలనిచ్చేది. నిత్య జీవముకు మార్గము చూపునది. జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము. క్రీస్తునందు ప్రియమైన క్రీస్తు జీవవాక్యము టీవీ ప్రేక్షకులకు మన ప్రభువైన యేసు ఘననామమున శుభవందనములు. ఈ కార్యక్రమం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీలో తన బలమైన కార్యం జరిగించుచున్నాడని నమ్ముచున్నాము. ఇప్పుడు క్రైస్ట్ హౌస్ ఆఫ్ వర్షిప్ క్వైర్ వారిచే ఒక మధురమైన ఆరాధన గీతం విందాము. ఇప్పుడు దైవ సేవకులు పాస్టర్ పి. జాన్ కాల్విన్ గారి వర్తమానం విందాము. దాదాపు 4 లెటర్స్ రాశాడని చరిత్రకారులు అభిప్రాయపడతారు. మినిమం ఆ మిగతా లెటర్స్ బైబిల్లో పొందుపరచబడలేదు. కానీ పౌలు గారికి కొరింథీ సంఘానికి మధ్య చాలా కరస్పాండెన్స్ జరిగింది. దాన్ని బైబిల్ థియాలజికల్ లాంగ్వేజ్లో కొరింథియన్ కరస్పాండెన్స్ అంటారు. ఈ కొరింథీ సంఘము ఆత్మ వరములతో నిండుకున్న సంఘము. పౌలు గారు అక్కడ మనకు తెలుసు, అపొస్తలుల కార్యాలు మీరు చూసినట్లయితే దాదాపు 18 నెలలు అక్కడ వారి మధ్య ఉండి ఆయన పరిచయం చేశాడు. చాలా చక్కగా ఘనమైన బలమైన సంఘం అక్కడ ఏర్పరచబడింది. కానీ తర్వాత పౌలు గారికి కొరింథీయులకు మధ్య కొంత మనస్పర్ధలు వచ్చినాయి. ఈ యూద మతాన్ని ప్రోత్సహించేవారు జూడాయిజర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయిపోయి, ఈ పౌలు జెన్యూన్ కాదు, ఆయన నిజంగా అపోస్తలుడు కాదు, ఆయన కరెక్ట్ కాదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని ఈయన గురించి చాలా లేని పని అని కూడా వారు చెప్పారు. సో పౌలు గారికి వారికి మధ్య కొంత గ్యాప్ వచ్చేస్తుంది. మధ్యలో ఒక లెటర్ రాస్తాడు. దీనికి ముందు ఒక ఏడుపు లేఖన, టీర్ఫుల్ లెటర్ అని ఒకటి రాస్తాడు. ఆ తర్వాత తీతును పంపిస్తాడు, టైటస్ని పంపించి ఈ లెటర్తో అయ్యను వెళ్ళి వారిని చూడు, నా యొక్క మనసు ఏంటో వారికి స్పష్టంగా తెలియజేయి అని చెప్పినప్పుడు తీతుకు వెళ్ళి ఆ లెటర్ చదివి వినిపించిన తర్వాత మరి పౌలు గారు గురించి వారికి మంచి అభిప్రాయం ఉందని తీతుకు రిపోర్ట్ తీసుకొస్తాడు వాడు. అది మనం 2 కొరింథీ 7లో మనం చూస్తాం. సో టైటస్ వచ్చి లేదు పౌలు గారు, వారు ఒకప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు, కానీ రైట్ నౌ వారికి మీ గురించి మంచి అభిప్రాయం ఉందండి, మీ ఉత్తరాన్ని చూసి వాళ్ళు గాయపడలేదు కానీ మిమ్మల్ని అర్థం చేసుకున్నారండి, నౌ దే ఆర్ థింకింగ్ పాజిటివ్ అన్నప్పుడు పౌలు ఎంతో సంతోషపడతాడు. ఆయన ఆనందపడుతూ ఈ 2 కొరింథీ పత్రిక ఇప్పుడు రాశాడు అనమాట. సో ఈ యొక్క పత్రికలో మనం చూసినట్లయితే పౌలు గారు తన యొక్క అనుభవాలు ఎక్కువ పంచుకుంటాడు. నేను ఎలా శ్రమల్లోంచి వెళ్ళాను, కష్టాల్లోంచి వెళ్ళాను, సంక్షోభాల్లోంచి వెళ్ళాను, దేవుడు నన్ను ఎలా ఆదుకున్నాడు, ఆదరించాడు, ఆయన కృపతో ఎలా బలపరిచాడు అనే విషయాలు అనేకమైనవి విని ప్రోత్సాహపరుస్తూ ఈ యొక్క పత్రిక రాశాడు. రైట్. ఇదే కారణ 1వ అధ్యాయంలో పౌలు తను ఎలాంటి శ్రమలను గతంలో అనుభవించాడు, ఎలా దేవుడు తప్పించాడు అనే విషయాల్ని పంచుకుంటూ ఉన్నాడు. మొదట నుంచి 7 వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఎలా ఆదరించేవాడు, హౌ గాడ్ కంఫర్ట్స్ హిస్ చిల్డ్రన్. మా శ్రమ అంతటా దేవుడు మమ్మల్ని ఆదరించిన దేవుడు, కాబట్టి మేము ఇతరులను కూడా ఆదరించగలము అని చెప్తున్నాడు. 8 నుండి 11 మనం చూసినట్లయితే ఎలా తన జీవితంలో సంక్షోభాలు అధిగమించాడు అనే విషయాన్ని చక్కగా వివరిస్తాడు. ఇది నాడు మన ధ్యాన అంశము దేవుని సహాయముతో సంక్షోభములను అధిగమించుట. అదనాడు దేవుని సహాయముతో సంక్షోభములను అధిగమించుట, ఓవర్కమింగ్ క్రైసిస్ విత్ గాడ్స్ హెల్ప్. ఓవర్కమింగ్ క్రైసిస్ విత్ గాడ్స్ హెల్ప్. మనందరి జీవితంలో కూడా సంక్షోభాలు వస్తాయి. వాస్తవానికి గత
ఒకటిన్నర సంవత్సరంగా మనం చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా క్రైసిస్ ఎక్కడ చూసినా కానీ సంక్షోభాలు, ప్రజలందరూ కూడా ఈ యొక్క కరోనా వల్ల దెర్ ఇస్ ఫైనాన్షియల్ క్రైసిస్, హెల్త్ క్రైసిస్, సైకలాజికల్ క్రైసిస్, ఫిజికల్, అన్ని రకాలు కూడా సంక్షోభాలు. మానవ జీవితంలో ఏదో ఒక సమయంలో మనందరం కూడా సంక్షోభాల్లోంచి వెళ్ళాల్సి వస్తున్నాడు. బైబిల్లో మీరు యేసుప్రభు నమ్ముకుంటే మీకు సంక్షోభాలు రావు అని ఎక్కడ లేదు కదా. వి ఆల్ గో త్రూ ట్రయల్స్. లోకంలో మీకు శ్రమ కలుగును అని అనేసి అయితే, బట్ దెర్ ఈస్ ఎ వే టు ఓవర్కమ్ దీస్ లైఫ్స్ క్రైసిస్ విత్ గాడ్స్ హెల్ప్. రైట్. 8వ వచనంలో మనం చూసినట్లయితే పౌలు గారు ఏమన్నారంటే, సోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమ విషయం మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేమనగా మేము బ్రతుకుతూ మన నమ్మకం లేక ఉన్నట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుమే. ఇక్కడ 4 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ఈ 4 వచనాల్లో, 8, 9, 10, 11 వచనాల్లో. మొట్టమొదటిది ఏంటంటే డీప్ డిస్పేర్ అంటే లోతైన నిరాశ లేదా తీవ్రమైన నిరాశ. పౌలు అంత గొప్ప దైవజనుడే, హీ వెంట్ త్రూ డీప్ డిస్పేర్. ఎలాంటి స్థితికి వచ్చాయంటే ఆయన ఇక బతుకుతాము అనే ఆశ ఏమాత్రం లేదంట. చూడండి ఆ మాటలు, మాకు తటస్థించిన ఆసియాలో ఈయనకి శ్రమ వచ్చిందంట. ఏమేమి సంఘటన అయి ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో ఎఫెసీ పట్టణంలో ఆయన పరిచయం చేసినప్పుడు దేమేత్రి అనే కంసాలి వాడు వచ్చేసి ఈయన యొక్క వ్యాపారం పాడైపోతుందని చెప్పేసి చాలా విపరీతమైన గొడవ చేసేస్తారు. ప్రజలు అర్తెమీదేవి మహాదేవి, ఇతని వల్ల మన వ్యాపారం అంతా పోతా ఉంది అని చాలా మరి చేసినప్పుడు పౌలు గారిని చంపేయాలని ప్లాన్ చేశారు. మాబ్ వచ్చేసి అటాక్ చేశారు. మరి ఏ శ్రమో స్పష్టంగా రాయబడలేదు. కానీ ఆసియాలో ఆయన పరిచయం చేసినప్పుడు ఆయన బ్రతుకుతారని ఆశ ఏమాత్రం లేదు పౌలు గారికి. చూడండి ఎలాంటి స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. బ్రతుకుదమను నమ్మకము లేకుండానట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుంది. ఇలాంటి పరిస్థితి నీకు ఎప్పుడైనా వచ్చిందా? తప్పకుండా వస్తుంది ప్రతి మనిషికి కూడా. శక్తికి మించిన అంటే ఇంకా పౌలు గారు భరించడం, ఈ కెనాట్ బేర్ దట్. అత్యధిక భారము, అత్యధిక ఓవర్ బర్డ్ అనమాట, ఇంకా భరించలేడు. వలన ఏమైపోతుంది, ఆయన కృంగిపోయాడు. ఈ స్థితిని ఏమంటారు? డీప్ డిస్పేర్ అంటారు. డిస్పేర్ అంటేనే నిరాశ, లోతైన నిరాశ లేదా తీవ్రమైన నిరాశ. ఈ స్థితికి వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారు, సూసైడ్స్ చేసుకుంటారు. నేను గతంలో చెప్పాను, కొన్ని నెలల క్రితం జరిగిన సంఘటన. కాకినాడలో ఒక మంచి ఫ్యామిలీ, క్రిస్టియన్ ఫ్యామిలీ, వాళ్ళు సేవ చేస్తాడు ఆయన. పెద్ద స్కూల్స్ అనే వాళ్ళకి. అయితే 4 కుమార్తెలు, 3వ అమ్మాయి వాళ్ళతో పాటు ఉంటుందంటే, మంచిగా చదువుకుంది. అర్ధరాత్రి ఏమైందో తెలియదు, లెటర్ రాసి పెట్టేసి ఫ్యాన్కి ఉరిది చచ్చిపోయినాడు. షీ కమిటెడ్ సూసైడ్. లెటర్ రాసింది ఏమనంటే, ఐఎమ్ ఫెడప్ విత్ దిస్ లైఫ్ అని రాసినాడు. ఈ జీవితం పట్ల నేను ఇంకా ఫెడప్ విసుగు చెందినాడు, ఇంకా నాకు ఆశ లేదు. ఏమైంది? పెళ్ళి కూడా కాలేదు. వాట్ హ్యాపెండ్? వి డోంట్ నో వాట్ హ్యాపెండ్. సో ఈ తీవ్రమైన నిరాశకి గురవడానికి వయసుతో సంబంధం లేదు. ఎనీ బడీ కెన్. ఎక్కువ వాస్తవం చెప్పినట్టు ఇండియాలో గంటకు ఒక యవనస్తుడు ఆత్మహత్య చేసుకుంటారు. అట్లా ఉందంట పరిస్థితి. ఈవెన్ ఇన్ ఫారిన్ కంట్రీస్ సూసైడ్ రేట్స్ ఎక్కువైపోతున్నాయి. ఇక ఈ కరోనా టైం నుంచి ఇంకా ఎక్కువైపోయినాయి అన్ని వయసుల వాళ్ళు. ఇక ఫ్యూచర్ భయంకరంగా ఉండబోతుంది కావాలా అని సూసైడ్ చేసుకుంటారు. ఈ అప్పుల భారం భరించడం, ఈ హెల్త్ క్రైసిస్ భరించడం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ భరించడం. సో వి ఎండ్ అప్ అవర్ లైఫ్స్ డీప్ డిస్పేర్. సాతానుడు ఏం చేస్తున్నాడు, అనేక మందిని తీవ్రమైన నిరాశ గురి చేస్తూ ఇక నీ ముందు కనపడుతుంది హోప్లెస్నెస్. డిస్పైర్ అంటేనే హోప్లెస్నెస్, నిరీక్షణ లేని స్థితి అనమాట. ఇక డీప్ డిజైర్ అంటే, డిస్పైర్ అంటే ఇక నో ఛాన్స్, బతకడం వేస్ట్. ఇంకా చిమ్మ చీకట్లో నీ లైఫ్లో అడుగున అలాంటి పరిస్థితుల్లో ఇక బతకడం వేస్ట్. ఇలాంటి పరిస్థితులు లోకంలో అనేక మంది అనుభవిస్తున్నారు. దేవుని బిడ్డలు ఒక మాత్రం వస్తాయి. దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే 1 రాజుల గ్రంథం చూద్దాము. అక్కడ గొప్ప దైవజనుడు మనం చూస్తాం, ఏలియా అనే దైవజనుడు. ఆయన పరిస్థితులు వచ్చిన మరి సంక్షోభాన్ని బట్టి, ఆయన జీవితంలో సంక్షోభాన్ని బట్టి ఆయన ఏ స్థితికి వెళ్ళిపోయాడు చూడండి. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయం 3వ వచనం. 1 Kings చాప్టర్ 19 verse 3. కాబట్టి అతడు ఆ సమాచారం ఏంటో సమాచారం, యెజబెలు ఇంక చంపేస్తాను ఏలియాని, రేపు సాయంత్రకాలం నేను చంపేస్తాను ఏలియాని అని ఆమె ఛాలెంజ్ చేసిందంట. ఆ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణంను కాపాడుకున్నట్టుకై పోయి యూదా అదే సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన సేవకునితో చెప్పి ఏం చెప్తాడంటే, ఆయన 1 దిన ప్రయాణము
అరణ్యంలోనికి పోయి ఒక మస్తకి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడు. హీ వాంటెడ్ టు డై. దాని అర్థం ఏంటి? సూసైడ్ చేసుకోవాలని అనిపించిందంట. ఎవరికండి? ఏలియా అంత దైవజనుడికి. ఆకాశం నుండి అగ్నిని కుమ్మరించి దేవుడే నిజమైన దేవుడని రుజువు చేసి బయలు ప్రవక్తలు 850 మందిని చంపినోడు. అంతకుముందు రోజు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల తర్వాత మేఘాలు తెరవబడి మేఘాలు మరి వర్షించినాయి, భూమి మీద వర్షం కుమ్మరించబడింది. ఆఫ్టర్ 3.5 years ఏలియా మాటను బట్టి సచ్ ఎ మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్. అంత గొప్ప దైవజనుడికి ఏమనిపించిందంట? సూసైడ్ చేసుకోవడం, మరణాపేక్ష గలవాడు. ఏమన్నాడు చూడండి దేవుడితోటి, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థిస్తాను. అయ్యా నేను చేసిన సేవ చాలు, నా జీవితంలో మరి సాధించిన అన్ని చాలు, ఇక చాలు, నా చాప్టర్ క్లోజ్, ఐ వాంట్ టు డై. ప్రియులారా, హూ ఎవర్ యూ మే బి, ఎంత గొప్ప దైవజనుడివైనా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, ఈ పాపపు లోకంలో there will be occasions, there will be circumstances in life where you may go through deep despair. ఆ టైంలో నేను ఆదరించేవాడు ఎవడన్నాడు ఈ పక్కన? there will be no one else. లైఫ్ అంత చెమ్మ చీకట్లు కమ్ముకునే పరిస్థితి పౌలు గారికి వచ్చేసిందంట. ఏమని? ఇక మేము చస్తాము, మరణించుదాం. అత్యధిక వారం కృంగిపోయాడంటే. ఓ ప్రియులారా, ఎవ్రీబడి గోస్ టు దట్ ఎక్స్పీరియన్స్. ఇర్మియా గ్రంథం చూద్దాం, 15వ అధ్యాయం. ఇర్మియా అంత గొప్ప దైవజనుడు. ఆయన యొక్క తీవ్రమైన నిరాశ నిస్పృహ ఏంటో మనం చూద్దాం. ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన? ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం నుంచి, సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు, నేను అసలు ఆయన జీవితంలో సంతోషమే లేదండి ఇర్మియా గారికి. కడుపు మంటతో నేను నింపి ఉన్నాడు. ఆయనకి ఎప్పుడు కూడా ఏముందంటే కడుపు మంట, కడుపు బాధ. పరిస్థితుల వైపు చూస్తుంటే, లోకం వైపు చూస్తుంటే, మనుషుల వైపు తనలోకి తను చూసుకుంటాడు, కడుపు మంటతో నింపేశాడు. ఇంకా నీ హస్తమును బట్టి నేను లోన్లీనెస్. ఓ అది చాలా భయంకరమైన కదా. ఎవ్వరు మాట్లాడేవాళ్ళు లేకుండా, ఎవ్వరు ఫ్రెండ్స్ లేకుండా, ఎవ్వరు అర్థం చేసుకోలేకపోతే, దట్స్ వెరీ హారిబుల్. నా బాధ ఎలా ఎడతెగని. ఈయన పరిస్థితి చూసే బాధ చూడండి. బాధ కొంచెం ఒక 2 గంటల తర్వాత పోతే దట్స్ ఓకే, కానీ ఈ బాధ పోవట్లేదంట. బాధ ఎడతెగనిది ఆయన. ఇంకా నా గాయము ఎలా ఘోరమైనది ఆయనను, అది స్వస్థత నొందకపోనేలా. అసలు హీలింగే రావట్లేదంట. హీలింగే రావట్లేదు. బాధ, కడుపు మంట, గాయము, నొప్పి, వేదన. ఇంతకు చూస్తే దేవుడు కూడా తన్ని అన్యాయం చేశాడని నమ్ముతున్నాడు. దేవుడు కూడా తనకు, నువ్వు కూడా నన్ను మోసం చేస్తావా దేవా? నీవు నాకు ఎండమావులు వగుదువా, నిలువని జలములు వగుదువా. ఎండమావు అంటే ఏంటి? దూరం నీళ్ళు లాగా కనపడతాయి కానీ అక్కడ చూస్తే నీళ్ళు కాదు. దేవా నువ్వు నాకు మరి ఏదో వాగ్దానాలు వేసినావు కానీ నువ్వు కూడా నన్ను మోసం చేసినట్టున్నావే. దేవుడి మీద కూడా అనుమానం వచ్చేసినాడు. ఏంటి ఒంటరితనం, ఏంటి కడుపు మంట, మానని గాయము, మానని బాధ, వేదన. వాట్ ఈస్ దిస్? సాతానుడు అంటాడు, ఎందుకు బతకడం, ఇలాంటి పరిస్థితులు ఎందుకు బతకడం, నువ్వు చచ్చిపో, లేదా తీవ్రమైన నిర్ణయం తీసేసుకో, వదిలేసి. నీ కుటుంబ పరిస్థితులు ఇంకా బాగుపడవో, నీ భర్త మారడో, నీ భార్య మారదు, నీ బిడ్డలు మారరు, ఇక నీ ఫ్యామిలీ బ్రేక్ అయిపోతుంది అంతే. నీ ఆర్థిక పరిస్థితులు వచ్చి నువ్వు బయటపడలేవు, అప్పుల వల్ల నువ్వు ఎన్నడూ బయటపడలేవు, నువ్వు చచ్చిపో, ఇంకా అనవసరం. నీ ఆరోగ్య సమస్యలు బాగుపడవు. ఇంకా సిచ్యుయేషన్స్ విల్ నాట్ చేంజ్. డార్క్నెస్, డిస్పైర్, హోప్లెస్నెస్, తీవ్రమైన నిరాశకు సాతానుడు గురి చేయాలని చూశాడు. విలాప వాక్యములు అంటే చూడండి, 3వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. నాకు బలం ఉడిగిననుకోండి, నీ యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకోండి. ఇక దేవుడిలో నాకు హోప్ లేదు, ఆశలు లేవు. ఇక నా బ్రతుకు మారదు, సమాజం పరిస్థితి మారదు, ఇక దేవుడి మీద ఆశలు పెట్టుకోవడం వేస్టింగ్. యెహోవా యందు ఆశలు లేకపోయాను. నా శ్రమ దుర్వస్థ తాగిన మాచిపత్రి అంటే చేదనమాట. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగి ఉన్నది. దాన్ని డీప్ డిస్పైర్ అంట. తీవ్రమైన నిరాశ, లోతైన నిరాశ. హూ ఎవర్ యు మే బి, ఈ లోకంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులన్నీ వస్తాయి. డీప్ డిస్పైర్. ప్రతి ఒక్కరు కూడా కృంగి ఏకాంతం. యేసుక్రీస్తు ప్రభువు గెత్సేమనే తోటలో మనం చూడాలి. ఆఫ్ కోర్స్ యేసయ్య హోప్లెస్ కాదు, కానీ హీ ఫెల్ట్ దట్ లోన్లీనెస్ కదా. మరణమగునంతగా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది అంటాడు. పీపుల్ విల్ గో త్రూ దట్, వి ఆల్ విల్ గో త్రూ దట్. నువ్వు అనుకోవచ్చు, అంత పరిస్థితి నాకు రాలేదు పాస్టర్ గారు, దేవుడి దయ వల్ల అనుకుని ఉండొచ్చు. బట్ సూనర్ ఆర్ లేటర్
యూ విల్ ఎన్కౌంటర్ సచ్ ఎక్స్పీరియన్సెస్. డీప్ డిస్పేర్ అంటే దానికి డబ్బు లేకుంటే కాదు, నీకు డబ్బులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, బట్ దెర్ విల్ బీ సర్కమ్స్టాన్సెస్ ఇన్ లైఫ్. నీ జీవితంలో చిన్న చీకట్లు కమ్ముకున్నప్పుడు యూ మే గో టు దట్ డీప్ డిస్పేర్. పౌలు అంటున్నాడు, ఇక మాకు మరణమగుదు మనకు అత్యధిక భారం వలన కృంగిపోతుమే. ఈనాడు అనేక కుటుంబాల్లో మనం చూసినట్లయితే ఈవెన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో అత్యధిక భారం వలన కృంగిపోతున్న వాళ్ళు అనేకం ఉన్నారు. చదువు లేదా, చదువు ఉన్నాయి, డబ్బు లేదా, అన్నీ ఉన్నాయి, అన్నీ ఆస్తిపాస్తులు ఉన్నాయి, బట్ దట్ బర్డన్ ఓవర్ బర్డన్తో కృంగిపోతున్నారు పిల్లలు. పౌలుకు డీప్ డిస్పేర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. రెండోది పౌలు అంటున్న మాటలు మనం చూసినట్లయితే ఇలాంటి పరిస్థితులు ఆయన ఏం చేశాడు చూద్దాం. 9వ వచనం, మరియు మృతులను లేపు దేవుని యందే గాని మాయందే గాని మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదు మనం నిశ్చయం మా మట్టుకు మాకు కలిగి ఉండను. ఇక మేము చస్తాము, నిశ్చయం, డెఫినెట్గా చస్తాం, నిశ్చయత వచ్చేసాడు, చచ్చిపోతాం. అయితే ఆ పరిస్థితుల్లో పౌలు ఏం చేస్తున్నాడంటే మృతులను లేపు దేవుని యందే ఆయన నమ్మిక కలిగి ఉన్నాడంట. ఆ పరిస్థితుల్లో దేవుడు ఒక్కడ కాపాడితే తప్ప మేము చస్తాం, అర్థమైపోయింది. సో ఆ పరిస్థితిలో హీ లెర్న్డ్ ఓన్లీ వన్ థింగ్. ఈ డీప్ డిస్పేర్లో హీ లెర్న్డ్ డిపెండెన్స్ ఆన్ గాడ్ అలోన్. దేవుని మీద మాత్రమే ఆధారపడుట నేర్చుకున్నాడు. కనుక ఈ వాక్యంలో రెండోది మనం నేర్చుకుంటుంది ఏంటంటే డిపెండెన్స్ ఆన్ గాడ్ అలోన్. దేవుని పైనే ఆధారపడు. దేవుడు ఎందుకు నేను అలాంటి తీవ్రకరమైన నిరాశా స్థితిలోనికి, వై గాడ్ అలౌస్ యూ, ఎందుకు అలౌ చేస్తాడంటే టు టీచ్ యూ టు డిపెండ్ ఆన్ హిమ్ అలోన్. ఆయన మీద మాత్రమే నువ్వు ఆధారపడ. డాక్టర్లు నీకు హెల్ప్ చేయలేరు, పోలీసులు హెల్ప్ చేయరు, లాయర్లు హెల్ప్ చేయరు, పెద్దలు హెల్ప్ చేయరు, ఫ్రెండ్స్ హెల్ప్ చేయరు, నోబడి. ఇక ఈ పరిస్థితిలో నాకు హెల్ప్ చేసేవాడు దేవుడు మాత్రమే అనే స్థితికి నువ్వు రావాలి. పౌలు నేర్చుకున్నాడు. పౌలు మా జ్ఞానంతో, మా స్ట్రాటజీలతోటి, మా ఆత్మ బలం, వీ కెనాట్ బై అవర్ ఓన్ స్ట్రెంగ్త్, మా భక్తి ద్వారా వీ కెనాట్ డూ. ఓన్లీ గాడ్ మస్ట్ సేవ్ అస్. దేవుని యందే మేము నమ్మిక మా మీద నమ్మకం ఉంచకుండానట్లు దేవుని యందే నమ్మిక ఉంచినట్లు. చూసారా, దట్ వర్డ్ ఆన్ గాడ్ అలోన్. మేము ఆయన మీద మాత్రమే నమ్మకం ఉంచున్నట్లు మేము తయారైపోయాం. పౌలు గారికి ఉన్న హోప్ ఒకటే, దేవుడు ఒకటే. 62వ కీర్తన 1వ వచనం, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ. ఇంకా కిందకు వస్తే 5వ వచనం వద్దాం. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతుంది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే. చూసారు, దట్ షుడ్ బీ ద ప్లేస్ వేర్ యూ అండ్ ఐ మస్ట్ కమ్. ఆ స్థానానికి రావాలి నువ్వు నేను కూడా. దేవుడు కోరేది అది. బిడ్డ, నువ్వు నీకున్న డబ్బు మీద ఆధారపడుతున్నావు, నీ ఫోన్ల మీద ఆధారపడుతున్నావు, నీకున్న మనుషుల మీద ఆధారపడుతున్నావు, నీకున్న రిసోర్సెస్ నీకు యూ ఈజ్ డిపెండ్ ఆన్ మీ అలోన్. తల్లి తండ్రికి కూడా ఇష్టం కదా బిడ్డలు తల్లిదండ్రుల మీద ఆధారపడ్డా. వేరే వాళ్ళ మీద ఆధారపడితే తల్లిదండ్రులకి ఇష్టం ఉంటుంది కదా. ఐఎమ్ దేర్, నాకున్న దాంట్లో ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ. సో దేవుడు ఆధారపడదండి. బిడ్డ, నీ ప్రతి అవసరానికి చిన్నదైనా పెద్దదైనా నా దగ్గరికి రా, నా మీద ఆధారపడు. ఆస్క్ మీ, నన్ను అడుగు, ప్రార్థన చేయి, నన్ను అడుగు. ఒక చిన్న తీర్మానం, నిర్ణయం తీసుకునే ముందు నన్ను అడుగు. ఒకరితో సహవాసం చేసినప్పుడు నన్ను అడుగు. ఏ పని చేసే ముందు నన్ను అడుగు. యు ఆస్క్ మీ, డిపెండ్ ఆన్ మీ. నీ జీవితంలో ఒకవేళ ఆ డిపెండెన్స్ దేవుని మీద చేయకుండా మనుషుల మీద, నీ సౌబుద్ధి మీద చేస్తా ఉన్నావు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? ఓకే గో, యూ విల్ గో టు డీప్ డిస్పేర్. అండ్ దేర్ దేవుడు నీకు నేర్పిస్తాడు ఏంటంటే ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతుంది. హిమ్ అలోన్. దేవుడు మాత్రమే నాకు సహాయం చేసేవాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుకి ఒక విషయం నేర్పిస్తున్నాడు. ఏంటో చూడండి, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే కానీ ఎన్నడెరుగని మన్నాతో నిన్ను దేవుడు ఏం చేశాడ? అణచిపెట్టాడు. ఇశ్రాయేలు అణచివేశాడు ఆ యొక్క అరణ్యంలో. ఎందుకు? యూ మస్ట్ లెర్న్ టు డిపెండ్ ఆన్ గాడ్ అలోన్. మాకు ఈ ఫుడ్ ఉంది,
మాకు ఈ మన్నా ఉంది. ఎస్, ఎలా వస్తుంది? దేవుడు ప్రొవైడ్ చేస్తేనే. ఇశ్రాయేలుకి ఆ విషయం నేర్పిస్తున్నాడు దేవుడు. ఈరోజు మన్నా ఈరోజే, రేపటి కూర్చోకూడదు కదా. ఎందుకని? రేపటి కూర్చుకుంటే దే డోంట్ డిపెండ్. ఈరోజు మన్నా సేకరించాలి, మీరు కూర్చుకోవాలి, తినేసేయాలి, అంతే. నెక్స్ట్ డే ఫుడ్ ఏంటి? ఈ రోజులు అనుకోండి, మనం నెక్స్ట్ డే ఫుడ్, వారం రోజులు ఫుడ్ ఇప్పుడే రెడీ చేసుకుంటాం మనం కదా. ఆ దినాల దేవుడు చెప్తున్నాడు వాళ్ళకి, రేపు ఫుడ్ ఎలా వస్తుందో వాళ్ళకి తెలీదు. ఫ్రిడ్జ్లో లేదు, వాళ్ళ స్టోర్ రూమ్లో లేదు. దెర్ ఇస్ నో ఫుడ్. మరి ఎలా? గాడ్ విల్ ప్రొవైడ్. ఆ డిపెండెన్స్లోనికి వాళ్ళు రావాలి. అదన్నాడు. అయ్యో రేపటి కూర్చుకుంటాడు, నో 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 నో, అది పాడైపోదు. నిద్ర లేవాలి, నా ఫుడ్ ఎక్కడుంది? మై గాడ్ విల్ సప్లై. నెక్స్ట్ డే నాకు, నా కుటుంబానికి మై గాడ్ విల్. సో దేవుడు ఏం చేస్తాడంటే, హీఈస్ టీచింగ్ హిస్ చిల్డ్రన్ టు డిపెండ్ ఆన్ హిస్ వర్డ్ అలోన్. ఆయన మాట వలన మై గాడ్ విల్ ప్రొవైడ్. ఏ విధంగా బిడ్డ, డూ యూ హ్యావ్ దట్ డిపెండెన్స్ ఆన్ గాడ్ అలోన్? నువ్వు చెప్పగలవా, నా దేవుని ఎందే నేను ఆధారపడి ఉన్నానని? ఆయన మీదకి ఆధారపడాలి. డోంట్ ట్రై టు డిపెండ్ ఆన్. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుని ఎందే అతిశయం. విల్ బోస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అలోన్. నువ్వు ఆ స్థితికి రాపోయావంటే గాడ్ విల్ నాట్ బి ప్లీజ్. పిల్లర్, గాడ్ వాంట్స్ టు టీచ్ యూ టు డిపెండ్. ఎందుకని? ఆయన మీద ఆధారపడుతున్నప్పుడే యూ విల్ బీ స్ట్రెంగ్త్ అండ్ యూ విల్ కాంకర్ ఎవ్రీ లైఫ్ సిచ్యుయేషన్. ప్రతి సమస్య, సంక్షోభం అధిగమించగలవు. దట్ ఈస్ ద సీక్రెట్. సాతానుడు ఏం చేస్తాడంటే, నో 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 నో, చీకటి వచ్చేసింది, అసౌకర్యమైన పరిస్థితి, గో డిపెండ్ ఆన్ సంబడి, వేరే వాడి మీద ఆధారపడు. దేవుడు అంటున్నాడు, నాతో తిరగండి అన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయం చూద్దాం. ఇక్కడ వారికి ఎంత స్పష్టంగా నేర్పిస్తున్నాడు చూడండి. 15వ వచనం, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడుదురు, మీరు ఊరకుండి నమ్ముకునడం వలన మీకు బలము కలుగును. బిడ్డలారా, నా దగ్గరికి రండి, నన్ను నమ్ముకోండి, ఊరకుండండి, నేను చేస్తాను మీకు పక్షాన కార్యం, మీ పక్షాన యుద్ధం అంటే. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయనను మీరు సమ్మతింపక, అట్లు కాదు, మేము గుర్రములనెక్కి పారిపోదుమంటారు, కాగా మీరు పారిపోవలసి వచ్చాను. చూసారండి, దే ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ గాడ్ అలోన్. వాళ్ళు దేవునికి మీద నమ్మకం లేదు. దే డిడ్ంట్ ట్రస్ట్ గాడ్. పౌలు ఆ ట్రస్ట్ నేర్చుకున్నాడంట. ఎక్కడ? ఆ డీప్ డిస్పేర్లో, చిమ్మ చీకట్లో, జీవితంలో చుట్టుముట్టిన అంధకారంలో, తీవ్రమైన నిరాశాకరమైన వాతావరణంలో హీ లెర్న్డ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్ అలోన్. దేవుడు నీకు అది నేర్పిస్తున్నాడు బిడ్డ. దట్ ఈస్ వై హీ ఈస్ అలౌవింగ్ యూ టు గో త్రూ దోస్ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ లైఫ్. అలాంటి 31వ అధ్యాయం చూడండి, 31వ వచనంలో అధ్యాయంలో కూడా, చాప్టర్ 31 ఐజయా చూడండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడి లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయం నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు. చూడండి, వాళ్ళు దే ఆర్ డిపెండింగ్ ఆన్ ఈజిప్ట్ హార్సెస్ మీద ఆధారపడతారు. ఐగుప్తును వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని, వారి రథములు విస్తారములనియు, రౌతులు బలాఢ్యులనియు, వారిని ఆశ్రయించు వారికి శ్రమ. చూసారు, నువ్వు వేరే వాళ్ళని కనుక డిపెండ్ అవుతున్నావంటే అది నీకు శ్రమ. డోంట్ ట్రై టు డిపెండ్ ఆన్ అదర్స్. అఫ్కోర్స్ అట్లని చెప్పేసి మనుషులు ఎవరిని మనం పట్టించుకోమని కాదు, కానీ అఫ్కోర్స్ బట్ ద ప్రైమరీ హెల్ప్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుండి మాత్రమే. దేవా, నువ్వు సహాయం చేయకపోతే ఏ డాక్టర్ నాకు సహాయం చేయలేడు. ఇఫ్ యూ డోంట్ హెల్ప్ మీ, నో డాక్టర్, నో పోలీస్, నో ఎల్డర్, నో బడీ విల్ హెల్ప్ మీ. మై హెల్ప్, చూడండి, అందుకే 121 కీర్తనలో, కొండల వైపు నేను నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ అలోన్. భూమి ఆకాశాలు సృజించిన యెహోవా వలననే నాకు సహాయం. మై హెల్ప్ కమ్స్ అలోన్. ఆయన వలననే, ఆ మాట పట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ కదా. ఆయన వలన అనడం వేరు, ఆయన వలననే, ఇన్ హిమ్ అలోన్ ఈజ్ మై హెల్ప్. పౌలు నేర్చుకున్నాడు, మృతులను లేపు దేవుని ఎందే, ఆయన ఎందే, ఓన్లీ గాడ్ క్యాన్ హెల్ప్ అస్. ఆసియాలో మేము అనుకున్నాం ఇక చస్తాం, ఈరోజు రేపు సాయంత్రం చస్తాం, ఇంకంతే అయిపోయింది, డెత్ బయట. బట్ గాడ్ కెన్ రైజ్ ఈవెన్ ద డెడ్. చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపగలడు. ఆ దేవుని మీదే నమ్మి వాళ్ళ యొక్క భయంకరమైన పరిస్థితుల నుంచి ముందుకు సాగిరండి ప్రియులారా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 42వ కీర్తన, Psalm 42 లాస్ట్కి వచ్చేద్దాం, చివరి వచనం. నా ప్రాణమా
నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని నువ్వు నిరీక్షించము. ఆయనే, చూసారా, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను. హీ అలోన్ ఈజ్ మై హోప్ ఆఫ్ సాల్వేషన్. నా రక్షణకర్త దేవుడు. యువతెక్కలన యేసయ్య మీద నీకు ఆ హోప్ ఉందా బిడ్డ? డూ యూ ట్రస్ట్ జీసస్ లైక్ దట్? ఓ యేసయ్య నేను నమ్ముతున్నానండి, ఆయన నా పాపాలు కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నాకు పరలోక రాజ్యం ఇస్తాడు, ఆయన నమ్ముతున్నాను. చాలామంది అది నమ్ముతారు. బట్ నీ జీవితంలో ప్రతి చిన్న విషయానికి కూడా ఆధారపడదగినవాడు యేసయ్య అని నమ్ముతున్నావు నువ్వు? డూ యూ డిపెండ్ ఆన్ జీసస్ లైక్ దట్? డూ యూ ట్రస్ట్ ఇన్ జీసస్ లైక్ దట్? చాలామంది ఆ రీతికి విశ్వాసం ఉంచలేరు. వీ హావ్ టు డిపెండ్ ఆన్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్. ఓ కొంత నీ సహాయం కావాలి నాకు. దేవుడు ఏమిటంటే డిపెండ్ ఆన్ మీ అలోన్, రైట్? కాబట్టి రెండు నేర్చుకున్నాం ఈ యొక్క వాక్య భాగంలో. డీప్ డిస్పైర్, అందులోంచి డిపెండెన్స్ ఇన్ గాడ్ అలోన్. మూడవది మనం నేర్చుకుంటుంది డెలివరెన్స్ ఫ్రమ్ క్రైసిస్. ఇక్కడ చూద్దాం 10వ వచనంలో, 2 కొరింథీ పత్రిక 1:10, ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించెను, ఇక ముందును తప్పించును. ఇక్కడ మనం చూద్దాం, హీ హ్యాస్ సేవ్డ్ us, ఏమన్నాడు? ఫ్రమ్ దట్ గ్రేట్ డెత్, గొప్ప మరణం నుండి ఏం చేశాడంట? తప్పించు. హీ హ్యాస్ సేవ్డ్ us ఫ్రమ్ దట్ డీప్ డిస్పైర్, భయంకరమైన, తీవ్రమైన, నిరాశకరమైన, మరణకరమైన పరిస్థితి నుంచి దేవుడు మమ్మల్ని తప్పించాడు. వెన్ పాల్ అండ్ హిస్ కంపెనీ, వాళ్ళందరూ కూడా దేవుని మీద ఎప్పుడైతే నమ్మారో, దేవా ఈ ఆసియాలో మరణం నుంచి బయటపడాలంటే నువ్వే, నిన్ను నమ్ముతున్నావు అని ఎప్పుడైతే నమ్ముకున్నారో, వారు నమ్ముకున్న దేవుడు వారిని తప్పించాడు. ప్రియులారా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు అన్నాడు, ఐ విల్ డెలివర్ యూ. యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 3వ వచనం. ఫర్ ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్, ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్, యువర్ సేవియర్ అంటాడు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. చూసారు పిల్లలు, యువదెక్కల నన్ను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఎవరు నిన్ను కాపాడుతుంది? గాడ్ హిమ్సెల్ఫ్. నీ బిడ్డల్ని కాపాడుతున్నారు గాడ్ అలోన్. ఓ నీ భార్యను, కుటుంబాన్ని సంరక్షిస్తుంది గాడ్ అలోన్. దేవుడు అన్నాడు, ఐ విల్ సేవ్ యూ, ఐ యామ్ ద వన్ హూ సేవ్స్ యూ. ఎంతకాలం రక్షిస్తాడు ఆయన? ఎంతకాలం అంటే డెలివర్ చేసేది. యెషయా 46:4, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. చూడండి ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ విల్ బేర్ యూ, ఐ విల్ క్యారీ యూ, ఐ విల్ డెలివర్ యూ. డెలివర్ చేస్తాను, ఐ హ్యావ్ డెలివర్డ్ యూ. రక్షించాను కాదు, రక్షిస్తాను. ఐ విల్. వాట్ ఎవర్ క్రైసిస్ యూ మే బి గోయింగ్ త్రూ. ఉదయకరణ నీ సంక్షోభం ఏంటో నాకు తెలీదు, బట్ గాడ్ నోస్ కదా. నీ సంక్షోభం ఎవరికి చెప్పుకోలేని చిక్కుముడి జటిల సమస్య అయి ఉంటుంది. ఇది పాస్టర్ గారు, నాది తీవ్రమైన నిరాశాజనకమైన పరిస్థితి అండి, ఇక మరణమే నాకు మిగిలింది అన్నట్టు కనిపిస్తుంది నా పరిస్థితి. నా ఇంటి పరిస్థితి చీకటి, చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. దెర్ ఇస్ నో వే అవుట్, బట్ ఐ ట్రస్ట్ గాడ్ అలోన్. దేవుడి మీద మాత్రం నమ్మకం కలిగి ఉన్నాను. కానీ నాకేం కనపడలేదు రైట్ నౌ, బట్ హీ కెన్ చేంజ్ మై లైఫ్. ఆయన నన్ను తప్పించగలడు, నా ఇంటి పరిస్థితి మార్చగలడు, ఆయనే అద్భుతాలు చేయగలడు నమ్ముతున్నాను. నమ్మినట్లయితే హీ విల్ డెలివర్ అన్నాడు. ఐ విల్ డెలివర్ యూ, రక్షిస్తాను. కీర్తనలు 50వ కీర్తన 15వ వచనం, Psalm 50:15, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. ఐ విల్ డెలివర్ యూ అండ్ యూ విల్ గ్లోరిఫై మీ, నువ్వు నన్ను మహిమపరుస్తావు. 34వ కీర్తన 17వ వచనం, Psalm 34:17, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమ అన్నిటిలో నుండి, కొన్నిటిలో కాదు, వారి శ్రమలన్నిటిలో నుండి హీ విల్ డెలివర్ దెమ్ ఫ్రమ్ ఆల్ దేర్ ట్రబుల్స్. 107వ కీర్తన 6వ వచనం, వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించు. కష్టకాలం. ఎస్, నీకు నాకు కష్టకాలం వస్తుంది ఎప్పుడైనా కదా. ఓ అన్ని మంచి కాలాలే అండి. యేసు ప్రభువు నమ్ముకుంటే కష్టాలు రాకూడదు, సంక్షోభాలు రాకూడదు, ఎలాంటి నో. బైబిల్ డజంట్ గ్యారంటీ యూ లైక్ దట్.
లోకంలో మీకు శ్రమ కలుగును. ఇన్ఫ్యాక్ట్ ఏసై కొరకు భక్తిగా జీవించాలంటే ఇంక నీకు ఎక్కి తప్పకుండా వస్తాయండి. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు హింస పొందుదురు. దేవుడు రాక యు విల్ గో త్రూ ట్రయల్స్. అలాంటి పరిస్థితిలో దేవుడు నన్ను ఆయన మీదే ఆధారపడాలని నేర్చుకోవాలి. చీకట్లు చూసి కృంగిపోకూడదు. సంక్షోభాలను చూసి ఐ గివ్ అప్, ఇంక వదిలేస్తున్నాడు, జీవితం అయిపోయింది, ఎండ్ అప్. నో. వాట్ ఎవర్ సిచ్యుయేషన్ యూ మే బి గోయింగ్ త్రూ, నా దేవుడు గాడ్ విల్ మేక్ ఎ వే వేర్ దెర్ సీమ్స్ టు బి నో వే కదండి. ఆయన సముద్రాన్నే పాయలు చేసేవాడు. ముందు ఎర్ర సముద్రము, వెనకాల ఫరో సైన్యం వచ్చేస్తుంది, అయిపోయింది, నో వే అవుట్, అయిపోయింది, చస్తాం. ఎర్ర సముద్రాన్ని తెరిచాడు ఆయన. డెలివర్, ఐ విల్ డెలివర్ యూ అంటున్నాడు ఆయన. నీ జీవితం అంతా కూడా డెలివరెన్స్. నా జీవితంలో నేను చెప్పగలను, హౌ మెనీ టైమ్స్ గాడ్ హ్యాస్ డెలివర్డ్ మీ. యాక్సిడెంట్ల నుంచి, భయంకర ఉపద్రవాల నుంచి, భయంకర సంకటాల నుంచి, అగైన్ అండ్ హీ డెలివర్డ్ మీ. ఇక ముందు కూడా డెలివర్ చేస్తాడు. ఐ నో గాడ్ విల్ డెలివర్ మీ, డెలివరెన్స్ ఫ్రమ్ క్రైసిస్. మన దేవుడు విడిపించే దేవుడు ప్రియరా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చివరిగా మనం చూద్దాం. ఇప్పటివరకు మనం డీప్ డిస్పైర్ చూసాం. అందులో నుంచి డిపెండెన్స్ అండ్ గాడ్ అలోన్, దేని మీద ఆధారపడ నేర్చుకున్నాడు పౌలు. డెలివరెన్స్ ఫ్రమ్ క్రైసిస్, సంక్షోభాల నుంచి విడుదల ఎక్స్పీరియన్స్ చేశాడు. చివరిలో ఇదంతా దేనికి దారి చేస్తుందంటే డిక్లరేషన్ ఆఫ్ గాడ్స్ ప్రైజ్. దేవుని స్తోత్ర ప్రచురణ లేదా దేవుని స్తుతి ప్రకటన. ఇదంతా కూడా ఏం జరుగుతుందంటే టు డిక్లేర్ హిస్ ప్రైజ్. ఆయనకి అంతిమంగా ఆయనకి మహిమ రావడం కొరకు దేవుడు ఇవన్నీ కూడా జరిగిస్తాడు. చూడండి ఎంత అద్భుతమైన కంక్లూజన్, ముగింపిస్తున్నాడు పౌలు. 11వ వచనం చూద్దాం. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఇప్పుడు ఇదంతా మా జీవితంలో వచ్చిన ఈ సంక్షోభాల ద్వారా, ఈ పరిస్థితుల ద్వారా, మేము దేవుని మీద ఆధారపడడం ద్వారా, అనేకులు ప్రార్థనలు చేయడం ద్వారా, వీటి ద్వారా దేవుడు కార్యం చేయడం ద్వారా అంతిమంగా ఏం జరుగుతుంది? దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఎవరి ద్వారా? అనేకుల ద్వారా. ప్రైజ్ ది లార్డ్. ఇందులో మర్మం ఉంది, మనం నేర్చుకోవాల్సింది. నీ జీవితంలో వచ్చే ప్రతి కఠిన పరిస్థితి ద్వారా దేవుడు ఏం చేయాలనుకున్నాడు తెలుసా? ముందు నీ విశ్వాసాన్ని బలపరచాలనుకున్నాడు, ఆయన మీదే ఆధారపడేలా చేయాలనుకున్నాడు, నేను విడుదల చేయబోతున్నాడు. తర్వాత నీ జీవితంలో జరుగుతున్న కార్యాల ద్వారా, దేవుని యొక్క అద్భుత హస్తం ద్వారా అనేక మంది దేవుని స్తుతిని చెల్లించేలా దేవుడు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అనేకుల విశ్వాసాన్ని దేవుడు బలపరచబోతున్నాడు. అనేకులు దేవా స్తోత్రం అనబోతున్నాడు. పౌలు గారికి వచ్చిన కష్టాలు, ఆయన ఎలా కష్టాల నుంచి విడుదల పొందాడో జనాలు చూసిన తర్వాత అనేకులు, మెనీ పీపుల్ ఈరోజు కూడా కదా, ఇన్ని సంవత్సరాలు అయినప్పటికి కూడా పీపుల్ ఆర్ ప్రైజింగ్ గాడ్. కనుక నీ జీవితంలో కష్టాలు ఎట్టి పరిస్థితులు వేస్ట్ చేయకూడదు. ఒక అంటాడు, డోంట్ వేస్ట్ యువర్ క్రైసిస్ అంటాడు. నీ సంక్షోభాలను వేస్ట్ చేయబాక అంటాడు. నీ సంక్షోభాల ద్వారా దేవుడు గొప్ప కార్యమే చేయబోతున్నాడు. దేవుడు అంతిమంగా మహిమ, ఘనత, ప్రభావాలు పొందబోతున్నాడు. అనేకులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. కీర్తనకారుడు మనం చూసినట్టు అనేకమైన సార్లు కమ్ అండ్ ప్రైజ్. మా జీవితంలో దేవుడు ఏం చేశాడో చూడండి. 96వ కీర్తన 3వ వచనం, డిక్లేర్ హిజ్ గ్లోరీ అంటాడు. ప్రచురించండి, ఆయన గ్లోరీని ప్రచురించండి. 96వ కీర్తన 3వ వచనం, డిక్లేర్ హిస్ గ్లోరీ అమాంగ్ ద నేషన్స్. ఆయన గ్లోరీని ప్రచురించారంట. హల్లెలూయా. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఐజయా 42:12, ప్రభావము గలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురుగాక. తర్వాత ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక. దే విల్ డిక్లేర్ హిస్ ప్రైజెస్ ఇన్ ద ఐలాండ్స్. ఆయన ప్రైజెస్ని ఏం చేస్తారంట? డిక్లేర్ చేస్తారంట ఇన్ ద ఐలాండ్స్. బిడ్డ, నీ జీవితంలో సంక్షోభాన్ని దేవుడు అనుమతించాడంటే ఫర్ హిస్ గ్లోరీ. ఆ కఠిన పరిస్థితుల ద్వారా, ఆ నలుగుడు ద్వారా, ఆ తీవ్ర నిరాశలో, నిస్పృహలో, చిమ్మ చీకట్లలో దేవుని మీద మాత్రమే ఆధారపడడం నేర్చుకొని విశ్వాసం ద్వారా దేవుని యొక్క అద్భుత విడుదలను ఎక్స్పీరియన్స్ చేయగా ఏం జరుగుతుందో తెలుసా? నీ జీవితం ద్వారా అనేకులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోతున్నారు. హల్లెలూయా, ఆమేన్. సో దిస్ గివ్స్ అస్ ఎంకరేజ్మెంట్, గ్రేట్ ఎంకరేజ్మెంట్. సో ఇది ఏం చేస్తుంటే మనకు సంక్షోభాలను చూసి అమ్మో సంక్షోభం అనుకో. మనం వాట్ ఎవర్ క్రైసిస్, హెల్త్ క్రైసిస్,
ఫైనాన్షియల్ క్రైసిస్, ఫ్యామిలీ క్రైసిస్, psychological crisis, whatever it may be, I am going to see that God is doing a mighty thing. నా జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు నాకు విశ్వాసం నేర్పిస్తున్నాడు. ఈ పరిస్థితి ద్వారా దేవుడు అనేక మంది ద్వారా మహిమ పొందబోతున్నాడు. ఈ పరిస్థితి ద్వారా, నా జీవితంలో సంక్షోభం ద్వారా దేవుడు అద్భుతంగా అనేకలను విశ్వాసాలు బలపరచబోతున్నాడు. దిస్ ఈజ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈ రహస్యం నేర్చుకున్నప్పుడు సంక్షోభం పట్ల నీ యాటిట్యూడ్ మారిపోద్ది కదా. సంక్షోభంలో ఎస్ ఐ నో దిస్ ఇస్ ఫర్ గుడ్. వీ డోంట్ కేర్ అబౌట్ వాట్ ఎవర్ క్రైసిస్ వి మే గో త్రూ. కొన్నిసార్లు ఈ సంక్షోభాలు చెప్పి రావు కదండి, అకస్మాత్తుగా వస్తే సంక్షోభాలు. యోబు జీవితంలో ఒకేసారి వచ్చేసింది. ఏంటది? ఒకే దినాన 10 మంది బిడ్డలు చచ్చిపోయారు. 7 కొడుకులు, 3 కుమార్తెలు. ఒంటెలు, గొర్రెలు, గొడ్లు, దాసులు సర్వనాశనం. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే డెస్టిట్యూట్, డివాస్టేషన్. ఒక మాటలో చెప్పాలి, సర్వనాశనం. అలాంటి పరిస్థితిలో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఆ యోబు గ్రంథం చదివి ఈ రోజుకి ఎంతమంది ఆదరణ పొందుతాం కదండి. కష్టాల్లో ఉన్నవాళ్ళు, శ్రమలో ఉన్నవాళ్ళు, పాస్టర్ గారు నేను యోబు గ్రంథం చదువుతున్నానండి అంటారు. యోబు గ్రంథం చదువుతున్నానండి. యోబుకు వచ్చిన కష్టాలతో పోలిస్తే నా ఏ పాటి కష్టాలు. ఈనాడు దేవుడు ఎంత అద్భుతంగా దేవుడు కార్యాలు చేశాడండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. చూసారా, ఆ యోబు జీవితంలో క్రైసిస్ కొన్ని వేల సంవత్సరాల పాటు అనేక మందిని బలపరుస్తుంది, అనేక మంది దేవుని మహిమ పరిచయం చేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ ప్రైజ్ ది లార్డ్. చూడండి 105వ కీర్తన 1వ వచనం, జనములలో ఆయన కార్యాలు తెలియజేయండి, ఎలాంటి కార్యాలు చేస్తున్నాడో తెలియజేయండి. డిక్లేర్, మేక్ నోన్ హిస్ డీడ్స్ అంటారు. 66వ కీర్తనకు వద్దాం. 66వ కీర్తన. ఈ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. ఇక్కడ ఏమంటారంటే, సర్వలోక నివాసులారా, ఎలా స్టార్ట్ చేయాలంటే దేవుని గురించి సంతోషము గీతను పాడండి అని చెప్తూ ఇక్కడ చూద్దాం 8వ వచనంకి వద్దాం. జనములారా మా దేవుని స్తుతులు చెల్లించండి అని పిలుస్తున్నాడు. జనములారా అంటే ఓ ఇతర మతస్థులారా, ఇతరులారా, మా దేవుడిని ఆరాధించండి. ఎందుకు ఆరాధించాలయ్యా? ఎందుకు ఆరాధించండి? కింద చెప్తున్నాడు. ఎందుకు? జీవ ప్రాప్తి. మేము ఇప్పుడు ఈనాడు జీవిస్తున్నామంటే దానికి కారణము మా దేవుడే అని చెప్తూ, మా దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. 11వ వచనం, నీవు బందీ గృహములో మమ్మ ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారమ పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పుల్లోనూ నీళ్లలోనూ పడితివి. ఈ మాటలు విన్నారనుకోండి జనాలు, ఏందయ్యా మా దేవుడిని స్తుతించున్నావు? మీ దేవుడు మిమ్మల్ని నిప్పుల్లో పడేశాడు, నీళ్ళల్లో పడేశాడు, మీ నడుముల మీద గొప్ప భారం పెట్టాడు, నరులు మీ నెత్తి మీద ఎక్కినట్టు చేశాడు, మీ దేవుడిని స్తుతులు చెల్లించాలా? ఆగండి. వెంటనే ఏం చేశాడు చూడండి. అయినను ఇన్ని శ్రమలు, ఇన్ని సంక్షోభాల నుంచి మా దేవుడు తీసుకెళ్ళాడు. అయినను సమృద్ధి గల చోటుకి మమ్మను రప్పించిదివి. హల్లెలూయా. అదండి మా దేవుడు సమృద్ధి గల చోటుకి రప్పించిదాడు. మా దేవుడు మీకు కష్టాలు రావు అంటలేదు ఆయన. మా దేవుడు మీకు సంక్షోభాలు రావు అంటలేదు. బట్ ఈ కష్టాల నుంచి, సంక్షోభాల నుంచి, తీవ్ర నిరాశ లోయల్లోంచి వెళ్తున్నప్పటికీ కూడా మేము దూసుకుంటూ వెళ్ళిపోతాం. మా దేవుడు సమృద్ధి గల చోటుకి నడిపించేవాడు. ఈ దేవుడిని ఆరాధించండి. ఈ నెలలోనే నిరీక్షణ ఉన్నది యేసులోనే అని మనం చాటాలి. హల్లెలూయా. యేసును చాటాలి. ఆ యొక్క గిరాసీనుల దేశంలో దయ్యాలు పట్టినవాడు నాడు కదా, సేన దయ్యం పడినాడు. దేవుడు యేసేవాడిని స్వస్థపరిచి ఆయన నేనైతే వస్తానంటే నో. దేవుడు నీ జీవితంలో దేవుడు ఏం చేశాడో చెప్పు, అందరికి చెప్పు. వాడు ఏం చేశాడు? ఆ డెకాపోలిలో అంటే 10 cities, డెకాపోలిస్ అంటే 10 cities, ఆ 10 పట్టణాల్లో ప్రాముఖ్యమైన గ్రీక్ సిటీస్లో వాడు దేవుని కార్యాలు వివరించాడంట. హల్లెలూయా. దట్ ఈస్ ద గ్లోరీ, దట్ ఈస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని స్తుతులు చెల్లించాలా, నువ్వు దేవుని గుణాతిశయాలు ప్రోత్సహించాలా. మేము గొప్పవాళ్ళని కాదు, మంచివాళ్ళని కాదు, కానీ మా దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. వెన్ యూ సే దట్ ఈస్ ద గాస్పల్. నువ్వు సజీవమైన సువార్తలాగా ఉంటావు ప్రియమైన సోదరుడు సహోదరి. ఎస్, బైబిల్ గురించి చెప్పాలి, దట్స్ ఫైన్. బట్ నా దేవుడు యేసయ్యను ఎందుకు నమ్ముకోవాలంటే హీ ఈజ్ ద ట్రూ అండ్ లివింగ్ గాడ్. యేసయ్యను నమ్ముకుంటే నువ్వు కరోనాకు భయపడక్కర్లేదండి, థర్డ్ వేవ్ కానీ ఇంకో వేవ్ కానీ భయపడక్కర్లేదండి. యేసుని నమ్ముకుంటే నిరీక్షణ అండి. యేసుని నమ్ముకుంటే దెర్ ఇస్ హోప్ అండి. నా జీవితంలో ఎన్ని సంక్షోభాల నుంచి దేవుడు కాపాడాడండి. హీ ఈజ్ ట్రస్ట్ వర్ది కూడా. ఆయన మీదే ఆధారపడినట్లయితే నీ ఇంట్లో పరిష్కారం ఇవ్వబోతున్నాడమ్మా యేసయ్య. యేసు నామం శక్తి కలిగింది. ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాడు. ఆయన నీకు జయం ఇచ్చేవాడు. యేసులోనే జయం రాబోతుంది. ఎప్పుడైతే నువ్వు చెప్తావో పీపుల్ విల్ టర్న్ టు జీసస్ క్రైస్ట్. యేసు వైపు మళ్ళుతారు. నా జీవితమే ఒక సాక్ష్యం, నా జీవితం ఒక సువార్తమ్మ. నాలో ఏం చేశాడో చూడు. వెన్ యూ సే దట్
గాడ్ విల్ బి గ్లోరిఫైడ్ అల్టిమేట్లీ. జనములారా మా దేవుడిని సన్నుతించండి. ఏంటి మీ దేవుడిలో ఉన్న ప్రత్యేకత? మా దేవుడు నమ్మదైన దేవుడు. మా దేవుడు మనందరినీ కూడా జీవప్రాప్తులుగా చేసేవాడు, సజీవుల లెక్కలు ఉంచినవాడు ఆయనే. మా దేవుడు మనందరి పాపాల కొరకు ప్రాణం పెట్టినవాడు యేసే. ఎవరు మనుషుల పాపాల కొరకు ప్రాణం పెట్టలేదు. యేసు నమ్ముకుంటే పరలోక రాజ్యం. ఆయన అంటున్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎదుకు రాడు అంటున్నాడు. మరి యేసయ్య నమ్ముకుంటే కష్టాలు రావా? వస్తాయి. నా జీవితంలో అనేకమైన వచ్చినాయి, కానీ వాటన్నిటిలోనే దేవుడు నన్ను తప్పించాడు. నిన్ను కూడా తప్పిస్తాడు, నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆ యేసయ్యను నమ్ముకోవాలి. వెన్ యూ సే దాట్, అనేకులు యేసయ్య దగ్గరికి వస్తారు పిల్లలు. అనేకులు మధ్య దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించబడతాయి. సరే, ఎలా ఉందో సీక్వెన్స్? దర్ ఇస్ అ డీప్ డిస్పేర్. ఆ డీప్ డిస్పేర్, చిమ్మ చీకట్లు, తీవ్ర నిరాశలోంచి డిపెండెన్స్ ఆన్ గాడ్ అలోన్, దేవుని మీదే ఆధారపడట. అక్కడ నుంచి ఏం జరిగింది? నెక్స్ట్ డెలివరెన్స్ ఫ్రమ్ క్రైసిస్, విడుదల వచ్చేసింది. నెక్స్ట్ ఏం జరిగింది? అంతిమంగా డిక్లరేషన్ ఆఫ్ గాడ్స్ ప్రైజెస్. హల్లెలూయా. డీప్ డిస్పేర్ తోటి అయిపోట్ల కథ కదా. సాతానుడు ఏం చేస్తుంటే డీప్ డిస్పేర్, ఇంకా అయిపోయింది, చాప్టర్ క్లోజ్. తీవ్రమైన నిరాశ, లోతైన నిరాశ. నో, దెర్ ఇస్ లాట్ అహెడ్. ఈ తీవ్రమైన నిరాశల్లో నుంచి ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ డిపెండెన్స్ ఆన్ గాడ్ అలోన్, అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు డెలివర్ మీ, అండ్ హిస్ ప్రైజెస్ ఆర్ గోయింగ్ టు బి డిక్లేర్డ్ త్రూ మై లైఫ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యువదేకరణ, నువ్వు ఎలాంటి సంక్షోభంలోంచి వెళ్తున్నావు, ఎలాంటి గోతులోంచి వెళ్తున్నావు, ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితుల నుంచి వెళ్తున్నావు కదా బిడ్డ. నో వన్ కెన్ అండర్స్టాండ్. నేను చెప్తున్నాను, ఎవరు అర్థం చేసుకోలేరు. నిన్ను నిన్నుగా అర్థం చేసుకోగలవాడు యేసయ్య ఒక్కడే. నీ తల్లి అర్థం చేసుకోలేదు, నీ ప్రాణ మిత్రుడు అర్థం చేసుకోలేడు, నీ భార్య బిడ్డలు ఎవరు. నో బడీ కెన్ అండర్స్టాండ్ యూ. నువ్వు వెళ్తున్న సంక్షోభం, ఇట్ మే బి సైకలాజికల్ క్రైసిస్, మెంటల్ స్ట్రగుల్లోంచి వెళ్తున్నామేమో, డీప్ స్ట్రగుల్స్లోంచి వెళ్తున్నామేమో, ఫ్యూచర్ అంతా డార్క్గా కనబడుతుందేమో. యూ కెన్ డిపెండ్ ఆన్ గాడ్ అలోన్. ఒకసారి యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం రాశాడు జాన్ బన్యన్ అని. ఆయన రాసిన ఆ యొక్క పుస్తకంలో క్రైస్తవుడు తన నిరీక్షణ చిత్రుడు, క్రిస్టియన్ అండ్ హోప్ఫుల్ అని వీళ్ళిద్దరూ వెళ్తూ ఆ చీకటి పడిపోతుంది కదా, రెస్ట్ తీసుకుందామని దగ్గరలో ఉన్న ఆ యొక్క గోపురం దగ్గరికి వెళ్తున్నాడు. దాని పేరు డౌటింగ్ క్యాజిల్ అంటారు, అనుమానంతో కూడిన ఆ గోపురం. ఏదో ఒకటి వాళ్ళకి తెలియదు, ఏదో ఒకటి దేవుడు మన కోసం ఏర్పాటు చేసేయాలి అనుకొని ఆ త్రోవ తప్పి అక్కడికి వెళ్ళారంట. వెళ్ళి అక్కడ బస చేయాలనుకోగానే పెద్ద రాక్షసుడు వచ్చాడు. జయంట్ డిస్పైర్ వాడి పేరు రాక్షసుడు, తీవ్రమైన నిరాశ వాడి పేరు. ఇందాక మనం చదివా. వాడు వచ్చేసి అయిపోయింది, మిమ్మల్ని చంపేస్తాను, అయిపోయింది, మీ జీవితాలు క్లోజ్, ఇక్కడ చచ్చిపోండి లేదా ఆత్మహత్య చేసుకోండి, మీకు ఛాన్స్ ఇస్తున్నాడు. సో వాళ్ళ జైల్లో ఉన్నారంట. బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఇక సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు క్రైస్తవుడు, నిరీక్షణ చిత్తుడు. ఆదివారం ఉదయం అవుతుండగానే క్రైస్తవుడికి ఒక బుద్ధి వచ్చిందంట. అరే ఎంత బుద్ధి లేనండి నేను, నాకు తాళం ఉంది ఆల్రెడీ నా జేబులో, దేవుడు నాకు తాళం పెట్టాడు. తాళం ఏంటంటే ప్రామిస్, దేవుని వాగ్దానం అనే తాళం ఉంది, కీ ఉంది. ఆ కీ తోటి ఎలాంటి డోర్ నన్ను ఓపెన్ చేయగలను. ఏంద్ర భయ్ ఇలాంటి పని ఎందుకు చేశాను, బుధవారం నుంచి ఇప్పుడు దాకా ఎందుకు, కమాన్ ఓపెన్ చేయన్నాడంట నిరీక్షణ చిత్తుడు. వెంటనే జేబులో నుంచి తాళం తీశాడు. ప్రామిస్, దేవుని వాగ్దానము అనే తాళం తీసి విశ్వాసంతో ఒక్కొక్క డోర్ ఓపెన్ చేస్తాడు. ఒక్కొక్క డోర్, ఇంకొక డోర్. కాపల వాళ్ళు పడుకొని నిద్రపోతారంట, కానీ ఎవడు లెగొట్లే. ఇలాంటి మెయిన్ డోర్, పెద్ద గేట్, మరి దీనికి కూడా సరిపోద్దా, అక్కడ కూడా పెట్టారండి తాళం, వాగ్దానం. అది కూడా తెరుచుకుందంట. ఇద్దరు పారిపోయారంట. సో ఇవదేకరణ, నువ్వు జైంట్ డిస్పేర్, గొప్ప బూచిలాగా వాడు వచ్చేసి సంక్షోభం అయిపోయింది, సమస్య అయిపోయింది, జీవితం అయిపోయింది. ఐ హ్యావ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని వాగ్దానం ఉంది నాకు. ఐ ట్రస్ట్ ఇన్ గాడ్ అలోన్. గాడ్ కెన్ టర్న్ దిస్ డార్క్నెస్ ఇంటూ లైట్. నా జీవితంలో ప్రతి పరిస్థితి మార్చగల దేవుడు ఆయన. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్, నథింగ్. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్, నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను. కనుక ప్రియులారా, ఉదయకాలన జీవితపు సంక్షోభాలని దేవుని సహాయంతో అధిగమించాలి. నువ్వు అధిగమిస్తూ విశ్వాసలో బలపడుతూ అనేక మందిని నువ్వు దేవునిలో బలపరచాలి. అనేకుల మధ్య దేవుని నామం మహిమపరచబడాలి. అది జరగబోదు. ఈ క్రైసిస్లో మనందరం కూడా వీఆర్ గోయింగ్ త్రూ క్రైసిస్. బట్ ఈ కరోనా టైంలో, ఈ ఎండ్ టైమ్స్లో సంఘంలో దేవుడు ఏం కోరుతున్నాడంటే, లెట్ మై చర్చ్ రైజ్ అప్. నా సంఘమా లేచి నిలబడు, నా నామాన్ని మహిమపరచు. యేసే నిరీక్షణ ఆధారం అని లోకానికి తెలియాలి. వ్యాక్సిన్ కాదు లోకానికి హోప్. వ్యాక్సిన్ వచ్చేసింది,
లేదా డాక్టర్లు కాదు ఈ లోకానికి ధైర్యం ఇచ్చేది, నిరీక్షణ ఇచ్చేది. యేసే, జీసస్ అలోన్ ఈజ్ ద హోప్ ఫర్ దిస్ వరల్డ్ అని చాటాలి. యేసయ్యే ఈ యొక్క లోకాన్ని పట్టి పిడిసిన సంక్షోభాల్లో నుంచి దేవుడే విడిపించగలవాడు. ఎస్, ద చర్చ్ నీడ్స్ టు స్టాండ్ అప్. యేసు నామము మహిమపరచడం. అందుకే ఉన్నాడు ఆయన ప్రభావము గలవాడని కొనియాడబడును గాక. ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయబడును గాక. నీ ఆఫీసులో యేసుని గురించిన సువార్త ప్రచురము చేయబడును గాక. ఎవరు చేస్తారు? అది నువ్వే చేయాలి. నీ కాలేజీలో, నీ హాస్టల్లో, నీ నైబర్హుడ్లో యేసే యొక్క కీర్తి ప్రచురింపబడును గాక. ఎవరి ద్వారా ప్రచురించబడుతుందో తెలుసా? యేసుక్రీస్తు రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి ప్రతి సంకట పరిస్థితులు కూడా ఆయన విశ్వాసం ఉంచి ఆయన ద్వారా విడుదల పొందుతూ జయం పొందుతూ సాక్ష్యాలు చెప్తారు చూశారు, వారి ద్వారా యేసే నామము ప్రచురించబడుతుంది. హల్లెలూయా. కనుక నువ్వు ఒక ఆఫీసులో ఉన్నావంటే, ఒక వర్క్ ప్లేస్లో ఉన్నావంటే దేవుడు నిన్ను ఆయన మహిమ కొరకు అనేకులు కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి యేసేకి. అందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఏదో నా పాటికి నేను బ్రతికి, నా ఉద్యోగం నేను చేసుకుని, డబ్బులు సంపాదించుకో, నా కుటుంబాన్ని కట్టించి ఏదో ఆదివారం ఒకసారి పరిచయం చేసి, అందుకోసం కాదు ఎవడు ఏర్పాటు చేసుకుంది. మనం ఎవరు అంటండి? వి ఆర్ ద లైట్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నాడు. చీకట్లో ఉన్న ఈ లోకానికి యేసయ్య వెలుగును చూపించాలి. మనం ఆయన గుణాతిశయాలను చూపించాలంట. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు వెలుగుచున్న జ్యోతుల వలె ఉన్నారు. యు ఆర్ లైక్ షైనింగ్ స్టార్స్. ఈ లోకం అంతా మూర్ఖత, వక్రం, చీకట్లో బ్రతుకుతున్న ఈ లోకం. యు మస్ట్ రైజ్ అప్. అందుకే యెషయా 61లో మనం ఎప్పుడు చూస్తాం కదా, 60వ అధ్యాయంలో కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఏం చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంట? దేవుని బిడ్డలు చూడండి, ఆ వచనం మన సంఘంలో ఎప్పుడు మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తుంటాం. మన చర్చ్ స్టార్టింగ్ నుంచి కూడా యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనం. చూడుము భూమిని కటిక చీకటి. ఏంటి కటిక చీకటి అంటే చెప్పండి ప్రియారా? భూమిని కటిక చీకటి కమ్ముతుందంట. వాట్ ఈస్ దట్? ఫిజికల్ డార్క్నెస్ కాదు ఇక్కడ మాట్లాడుతుంది. ఇక్కడ స్పిరిచువల్ డార్క్నెస్, ఆత్మీయ చీకటి. ఫియర్, వర్రీ, యాంగ్జైటీ, టెన్షన్, ప్రెషర్స్, హోప్లెస్నెస్, డిస్పేర్, సూసైడ్ మెంటాలిటీ, ఆత్మీయ చీకటి కమ్ముచు. రైట్ నౌ వీఆర్ సీయింగ్ పాపం. ఎక్కడ చూసిన పాపము, అపవిత్రత, కటిక చీకటి భూమిని కమ్ముచున్నది. రైట్. అయితే ఇక్కడ ఏం చేస్తుంది? నెక్స్ట్ వర్డ్ చూడండి. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడు. అది పీపుల్ షుడ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ యూ. ఈ కటిక చీకటి నిండిపోయిన లోకంలో చీకటే కనిపిస్తున్న మనుషులకు నీలో, అయ్యా నువ్వెందుకు సంతోషంగా ఉన్నావు, మీరు ఎందుకు ఇంత నిరీక్షణ కలిగి ఉన్నారు? వాట్ ఈస్ ద సీక్రెట్? జీసస్ ఈజ్ ద సీక్రెట్. యేసయ్య మాలో ఉన్నాడు. వి బిలీవ్ ఇన్ జీసస్. జాన్ వెస్లీ గురించి గతంలో చెప్పాను సార్. 17వ శతాబ్దంలో జాన్ వెస్లీ అనే గొప్ప సేవకుడు ఇంగ్లాండ్ దేశంలో మరి ఆయన పరిచయం చేశాడు. ఆయన పరిచయం ప్రారంభంలో వాక్యాలు చెప్తున్నాడంట, సేవకు అటు ఇటు వెళ్తున్నాడు, కానీ విశ్వాసులు అంత బలంగా నాటబడలేదంట. ఒక దినాన ఆయన సముద్ర ప్రయాణం చేస్తున్నాడు, అమెరికా వెళ్తుండగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారంట ఆ ఓడలో. వాళ్ళందరూ చక్కగా నవ్వుకుంటూ సరదాగా కాఫీలు తాగుతారు, ఎంజాయ్ చేస్తారు. మూలలో ఆ ఓడలో మొరావియన్స్ ఉన్నారట, జర్మన్స్ ఉన్నారు. మొరావియన్ అనే తెగకు చెందిన ట్రైబల్ పీపుల్. వాళ్ళందరూ మూలలో ఉండి ఓడెక్కిన దగ్గర నుంచి పాటలు పాడుతూ ఉన్నారట. హల్లెలూయా స్తుతి మహిమ పాటలు పాడతాం కదా, అడవి వాళ్ళు పాటలు పాడుతున్నారు, చప్పలు కొట్టుకున్నారు, ఆరాధన చేస్తున్నారంట. ఒక్కసారిగా పెద్ద తుఫాన్ చెలరేగాను సముద్రంలో. ఇక ఈ ఓడ తప్పకుండా మునిగిపోదు, అయిపోయింది ఇంకా అనుకుని పెద్ద ప్రకటన చేశారంట. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు పెద్ద పెద్ద ఏడుస్తున్నాడు. అప్పుడు దాకా పార్టీలు వేసుకున్న వాళ్ళు ఓమో అయిపోయింది, మా బతుకులు అయిపోయినాయి, ఇంకా పెద్ద పెద్ద అరుపులు, కేకలు, దద్దరిల్లిపోతున్నాడు. జాన్ వెస్లీ కూడా గుండెలు పట్టుకున్నాడు, చచ్చిపోతాను. ఇలాంటి పరిస్థితులు మూలలో మొరావియన్స్ మాత్రం అదే చప్పట్లు కొడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్, చప్పట్లు కొడు. వీళ్ళకేం పిచ్చి పడింది, వాళ్ళకి తెలియదేమో. ఓయ్ మన ఓడ మునిగిపోతుంది తెలుసా మీకు, పాటలు పాడతారు, చప్పట్లు కొడతారు. మాకు తెలుసు సార్ అన్న. మరి ఎందుకు పాటలు పాడుతున్నారు? జీసస్ ఈజ్ నా సన్. నేను కూడా ఈ చర్చికి వెళ్తానండి, మరి నాకు మీలాగా చప్పలు కొట్టలేకపోతున్నాను ఈ పరిస్థితుల్లో అంటే యేసయ్య గురించి తెలియడం వేరు, యేసయ్యని హృదయంలో కలిగి ఉండడం వేరు. యేసయ్య పట్ల మాకు బలమైన విశ్వాసం ఉంది సార్. ఆయన మమ్మల్ని రక్షిస్తాడు ఈ తుఫాన్లోంచి. వీ బిలీవ్. ఒకవేళ రక్షించలేకపోయినా ఈ రాత్రి మేము యేసయ్య దగ్గర ఉంటాం మేము. సో వీ డోంట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్. ఈ క్రైసిస్ మమ్మల్ని ఏం చేయలేదు. ఎప్పుడైతే వారు విశ్వాసం చూశాడు, తర్వాత ఓడ అద్భుత రీతిలో తప్పించబడిందంట ఆ తుఫాన్లో నుంచి. జాన్ వెస్లీ గారి విశ్వాసం ఎంతో బలపడిందంట ప్రియారా.
అక్కడ నుంచి దేవుని కొరకు మహాయోధుడిగా వాడబడ్డాడు. సో అక్కడ ఏం జరిగింది ప్రియులారా, వారి యొక్క విశ్వాసము ఈ వ్యక్తిని ప్రభావితం చేసింది. వాట్ ఎవర్ క్రైసిస్ ఐ మే బి గోయింగ్ త్రూ, జీసస్ ఈజ్ విత్ మీ. ఈ ఉదయకాలంలో యేసయ్య అంటున్నాడు, బిడ్డ నేను నిన్నుగా ప్రేమించేవాడిని, నేను నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు, ఎవరు కాదు, నీ సృష్టికర్తను. నీ కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరున్నారా ఈ లోకలు అంటే యేసయ్య ఒక్కడే. నీ హృదయంలోని శూన్యాన్ని నింపగలవాడు యేసయ్య ఒక్కడే. నీ జీవితాన్ని మహిమకరంగా రూపుదిద్దేవాడు యేసయ్య ఒక్కడే. అని అంటున్నాడు, బిలీవ్ ఇన్ మీ, ట్రస్ట్ ఇన్ మీ అలోన్ అండ్ యూ విల్ బీ అన్ ఓవర్కమర్. ప్రతి క్రైసిస్ నువ్వు అధిగమిస్తావు, నా కొరకు నువ్వు సాక్షిగా వాడబడతావు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం తలలు ముంచుదాం, కళ్ళు మూసుకుందాం, కొద్దిసేపు వ్యక్తిగత ప్రార్థనలు గడుపుదాం. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. డీప్ డార్క్నెస్ ఈజ్ కవరింగ్ ద ల్యాండ్. ఎవ్రీవేర్ ఫియర్, వరీ, యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడ్ మెంటాలిటీ, నెగిటివ్ మైండ్ సెట్. ప్రేమ లేదు, అనేకుల ప్రేమలు చల్లారిపోతున్నాయి. భార్య భర్త బిడ్డలకు మధ్య, తల్లిదండ్రులకు భర్త బిడ్డలకు మధ్య, స్నేహితుల మధ్య, సంఘస్థులకు మధ్య. అపాయకరమైన కాలములు వచ్చును అంత్య దినాల్లో. ఎస్, జరుగుతూ ఉన్నాయి మన కళ్ళ ముందే. డీప్ డార్క్నెస్. నీ జీవితంలో ఒకవేళ ఆ డీప్ డిస్పైర్లోంచి వెళ్తున్నావా బిడ్డ, ఈ ఉదయకాలన నువ్వు ఏ సంక్షోభంలోంచి వెళ్తున్నావు? వాట్ ఈస్ ద క్రైసిస్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ దిస్ మార్నింగ్? ఈజ్ ఇట్ లోన్లీనెస్? ఓ ఈజ్ ఇట్ ఫైనాన్షియల్ క్రైసిస్? ఆర్థిక సంక్షోభమా? ఆరోగ్యపరమైన సంక్షోభమా? కుటుంబపరమైన సంక్షోభమా? భయమా? ఆందోళన? చెడ్డ తలంపుల? మనుషుల్ని జీవితాన్ని సంకట పరిస్థితులుగా మార్చేశారా? సంకటంగా ఇక ఇది కుదరని రోగం లాగా ఉందా నీ జీవితంలో? ఇది కుదరని, ఇది బాగుపడదు నా ఇంట్లో పరిస్థితి అయిపోయింది. ఇక డీప్ డిస్పైర్, అత్యధిక భారం వలన మరణాపేక్షతో కృంగిపోయి ఉంటున్నావా బిడ్డ? ఓ, పౌలు జీవితం ద్వారా నేర్చుకుందాం. అలాంటి పరిస్థితుల్లో మృతులను లేపు దేవుని యందే తప్ప మేము ఎవరిని నమ్ముకోలేదండి. ఇంకా మేము ఆ పరిస్థితిలో దేవుడు ఒక్కడే నన్ను బ్రతికించగలవాడు, ఈ పరిస్థితిలో నన్ను రక్షించగలవాడు దేవుడు ఒక్కడే. యేసయ్య ఒక్కడే నా జీవితాన్ని మార్చగలవాడు. నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఒక్కడే నాకు సహాయం చేయగలవాడు. ఓ, కొండల వైపు చూస్తే నాకు సహాయం రాదు, మనుషుల వైపు చూస్తే రాదు, భూమి ఆకాశంలో సృజించిన యెహోవా వలననే నాకు సహాయం కలుగుచున్నది. జీసస్, జీసస్, జీసస్. నీ జీవితానికి జీసస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్, ఫర్ ఆల్ యువర్ క్రైసిస్. ఆయన అంటున్నాడు, బిడ్డ యు నో అబౌట్ మీ, బట్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ ఈజ్ ట్రస్ట్ మీ అలోన్, డిపెండ్ ఆన్ మీ అలోన్. నన్ను మాత్రమే నమ్ముకో, నన్ను మాత్రమే ఆశ్రయించు. మనుషుల వైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు, నీ సమృద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ పూర్ణ హృదయంతో యెహోవా నమ్మకం ఉంచు బిడ్డ. పౌలుకు నేర్పించాడు దేవుడు. ఆ చిమ్మ చీకట్లలో, తీవ్ర నిరాశకరణ పరిస్థితుల్లో దేవుని మీదే ఆధారపడడం అంటే నేర్పించాడు దేవుడు. ట్రస్టింగ్ ఇన్ గాడ్. ఈ ఉదయకాలం నువ్వు నమ్ముతున్నావా? నువ్వు యేసుక్రీస్తు మందు మాత్రమే విశ్వాసం ఉంచకపోతే బిడ్డ, నీ జీవితంలో నిరాశలు ఇలానే కొనసాగుతాయి, ఈ చిమ్మ చీకట్లు ఇలానే కొనసాగుతాయి. నువ్వు సముద్రాన్ని ఆధారం చేసుకుని నిర్ణయాలు చేస్తూ, పనులు చేస్తూ, ఓ మనుషులు ఆధారం చేసుకుంటూ ఎట్లా ఒకటి కాలం గడపాలని చూస్తున్నావేమో. జాగ్రత్త, ఈ సంకటాలు ఇంకా ఇంకా ముదిరిపోతాయి నీ జీవితంలో. దేవుని అందే నిరీక్షించుము నా ప్రాణమా, ఆయన వలననే నీకు నిరీక్షణ కలుగు. యేసయ్య నిన్నే నమ్ముకుంటాను. యేసయ్య నువ్వు అక్కడే ఈ యొక్క గడ్డు పరిస్థితి నుంచి నన్ను బయటికి తీసుకురాగలవాడు, ఈ కటిక చీకటి నుంచి బయటికి తీసుకురాగలవాడు, నా జీవితానికి ఒక వెలుగునిచ్చేవాడివి అయ్యా, భవిష్యత్తునిచ్చేవాడు నువ్వు ఒక్కడవే. నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా, నువ్వే నన్ను రక్షించగలవాడు. నువ్వు అంటున్నావు, ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకుంటానే ఉంటాను బిడ్డ, నిన్ను రక్షిస్తూనే ఉంటాను బిడ్డ, ఐ విల్ డెలివర్ యూ అంటున్నావు నాయన, నిన్నే నమ్ముకుంటానయ్యా. ఎస్, ఇప్పటి వరకు ఎంతో అద్భుతంగా నన్ను నడిపించిన దేవుడు, విడిపించిన దేవుడు, ఇక ముందు కూడా విడిపిస్తావు. నువ్వు నన్ను విడుదల చేయగా జనములారా మా దేవుని స్తుతించండి అని చెప్పడానికి నాకు సహాయం చేయి. యేసుక్రీస్తు వైపు అనేక మందిని మళ్ళించడానికి నాకు సహాయం చేయి. నా జీవితంలో మీరు చేసిన కార్యాల ద్వారా అనేకులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలయ్యా. జనముల మధ్య మీకు సాక్షిగా నేను నిలబడాలయ్యా. ఎస్, I will give thanks to you among the nations. I will declare your praises among the peoples. ఆ రీతిగా నన్ను వాడుకో దేవా. ఒకళ్ళు ఉదయకాలన ఇంకా నీ సబుద్ధి మీద ఆధారపడితే పశ్చాత్తాపడు. నీ జీవితంలో ఒకవేళ రహస్య పాపం ఇంకా ఉన్నట్లయితే పశ్చాత్తాపడు బిడ్డ. ఎందుకంటే
రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. రేపు నువ్వు భూముల మీద సజీవుల లెక్కలో ఉంటావో లేదో నీకు తెలీదు. నీకు నిరీక్షణ యేసుక్రీస్తులో మాత్రమే బిడ్డ. నీ పాపాల కొరకు మరణించి శిలువలో బలిదానమై మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసయ్య మాత్రమే నీకు పరలోకం ఇవ్వగలడు. ఆయన అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచుము, బిలీవ్ ఇన్ మీ. మీ హృదయం కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసం ఉంచు. ఐ విల్ రెస్క్యూ యూ, ఐ విల్ డెలివర్ యూ, ఐ విల్ సేవ్ యూ. యేసయ్య నువ్వు నాకు కావాలయ్యా, నేనే నమ్ముతానన్న వాళ్ళు మీ చేతి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. యేసు, ఐ బిలీవ్ ఇన్ యూ. నువ్వే నన్ను రక్షించగలవాడు, నువ్వే నా పాపాల కొరకు ప్రాణం పెట్టావయ్యా, నాకు నిత్య జీవం ఇచ్చేవాడు నువ్వే యేసయ్య. నేను నా హృదయంలోకి చేర్చుకుంటున్నాను. ఐ ట్రస్ట్ ఇన్ యూ అలోన్. నిన్నే నేను నమ్ముతున్నాను, ఎవరే నమ్మట్లేదు, నేనే నమ్ముకున్నాను, నా హృదయానికి రా యేసయ్య అన్నవాళ్ళు మీ చేతి చూపించండి బిడ్డ. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నీ హస్తం చూస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ సహోదరుడా. దేవుడి హస్తం చూస్తున్నాడమ్మా సహోదరి. ఎస్, యువదేకరణ నీ యొక్క విశ్వాసం దేవునికి తెలియచేయి. యేసయ్యా, ఐ డిపెండ్ ఆన్ యూ అలోన్ అని చెప్పు. షో టు జీసస్ దట్ యు ఆర్ డిపెండింగ్ ఆన్ హిమ్ అలోన్. ఎస్, హీ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఓవర్కమ్. ప్రతి సంక్షోభాన్ని ఓవర్కమ్ చేయబోతున్నావు. విజయ వినుడు ఉండబోతున్నావు బిడ్డ. ఈ లోకంలో నువ్వు ఆయనకు మహిమకరణ సాక్షిగా వాడబడబోతున్నావు రాను దినాల్లో. యేసు ఈ సంక్షోభంలో కృంగిపోకుండా, ఈ అత్యధిక భారం వల్ల కృంగిపోకుండా, అయ్యా నా జీవితాన్ని నా కుటుంబాన్ని నాశనం చేసుకోకుండా నీ మీదే ఆధారపడడానికి సాయం చేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, తొందరపాటు పనులు చేయకుండా నీ మీద మాత్రమే ఆధారపడడానికి నాకు సాయం చేయి. పౌలు నా దినాన్ని ఆసియాలో మరణకరణ ప్రదేశం నుంచి విడిపించిన దేవుడు నువ్వు నన్ను కూడా విడిపిస్తావయ్యా. యూ విల్ డెలివర్ మీ ఫ్రమ్ ఆల్ మై ట్రబుల్స్. అంతేకాదు నా జీవితం ద్వారా దెర్ విల్ బి డిక్లరేషన్ ఆఫ్ గాడ్స్ ప్రైజెస్ అండ్ హిస్ గ్లోరీ. నీ మహిమ, నీ స్తుతులు ప్రకటించబడబోతాను ఆయన. ఆ రీతిగా నన్ను వాడుకో. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వకృపానిధిగా మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ఈ ఉదయకాలంలో మీ జీవ వాక్కులతో చేరవచ్చిన మమ్మల్ని అందరినీ సంధించిన విధానం బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. అవును నాయన, మృతులను లేపే దేవుడవు నీవు. నువ్వు మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు నాయన. అలనాడు శిష్యులు వారి జీవితంలో గొప్ప సంక్షోభము, వారు ఎంతగానో ఆశలు పెట్టుకున్న యేసయ్య మెస్సయ్య మరణించాడు, శిలువలో మరణించాడు, భూస్థాపన చేయబడ్డాడు. వారిని కూడా చంపేస్తారేమో అని బిక్కు అంటూ ఆ మేడ గదిలో ఉన్నారు. వారి సంక్షోభాలన్నిటికీ తెర దించుతూ అయా మృత్యుంజయుడవై వారి మధ్యకు వచ్చిన దేవుడవు నీవు నాయన. ఎస్, క్రైసిస్ ఈజ్ ఓవర్, డెత్ ఈజ్ డిఫీటెడ్. ఏ సంక్షోభం కూడా నీ బిడ్డల్ని బంధించలేదు, ఆపలేదు. ఇక పునరుద్ధారుడైన ప్రభువును నమ్మాడు పౌలు. నువ్వు ఆ బిడ్డను విడుదల చేసేవయ్యా. అద్భుతంగా మీ నామం మహిమపరచబడింది జనముల మధ్య. ఈ ఉదయకాలన మీరు అనేక మందితో మాట్లాడుతున్నందుకు వందనాలు పరిశుద్ధాత్మదేవ. యేసుక్రీస్తునే విశ్వసించి, యేసుక్రీస్తు మీదే ఆధారపడి జీవితంలో వచ్చే ప్రతి సవాలుని, సంక్షోభాన్ని, సంకట పరిస్థితిని అధిగమించడానికి విశ్వాసం ద్వారా విశ్వాసం ద్వారా ప్రతి పరిస్థితిని అధిగమించడానికి మీ బిడ్డలకు ఇచ్చిన పిలుపుని బట్టి మీకు ఎంత ఉండాలి. ఈ ఉదయకాలన ఐ ప్రే ఫర్ దోస్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హూ ఆర్ గోయింగ్ త్రూ డీప్ డిస్పేర్. తీవ్రమైన సంక్షోభం నుంచి వెళ్తున్న నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయా పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. మనుషులు అపనమ్మకస్తులుగా కనబడ్డారు. అక్కడ నిరీక్షణ ఆధారం కనబట్టలేదు. సాతానుడు ఇంకా పరిస్థితి వల్ల కాదు అంటున్నాడు. అయా కటిక చీకటి జనములను కమ్మొచ్చినది. అయితే ప్రభువు నీ మీద ఉదయించుచున్నాడు. అయ్యా మీ వెలుగులో చీకట్లు పారదోలబడును గాక. మీ బిడ్డల మీద దాడి చేసిన చీకటి కార్యాలు నిర్వీర్యమగును గాక. మీ బిడ్డల జీవితాల్లో దాడి చేసిన సాతాన శక్తులు సన్నగిల్లిపోయి పారదోలబడును గాక. మీ బిడ్డలు జయం పొందుదురు గాక. యేసు నామములో మీ బిడ్డలు విడుదల పొందుదురు గాక. తద్వారా వారి జీవితాల ద్వారా, వారి కుటుంబాల ద్వారా మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. లెట్ యువర్ ప్రైజెస్ బి డిక్లేర్డ్ అమంగ్ ద నేషన్స్, అమంగ్ ద పీపుల్. కనుక తండ్రి, సంక్షోభాలను వెళ్తున్న బిడ్డలు మీరు బలపరచండి. రైట్ నా పరిశుద్ధాత్మ చేత బలపరచండి. ఇప్పుడే వారు యేసుని హృదయంలో చేర్చుకుంటుండగా అనేక మంది కూడా ఫస్ట్ టైం యేసుని రక్షకుడు అంగీకరించిన బిడ్డల జీవితంలో ప్రవేశించండి. యేసు నామములో ప్రతి సంకట పరిస్థితిని తొలగించండి. అద్భుతమైన కార్యం వారి జీవితంలో జరిగించండి. అయ్యా శూన్యము నుండి సమస్తము చేసిన దేవుడు, నిరాకారముగా ఉన్న భూమిని, ఓవటి జలాలతో నిండిపోయిన లోకాన్ని అద్భుతమైన గ్రహముగా మార్చవయ్యా. సుందరమైన గ్రహంగా మార్చావు. యూ విల్ రిమూవ్ ద క్రైసిస్ అండ్ రెస్టోర్ బ్యూటీ టు అవర్ లైఫ్స్. మీ బిడ్డల జీవితాలతో సౌందర్యంతో నింపండి. మీ బిడ్డల జీవితాలని జయముతో నింపండి. అయ్యా మీ మహిమతో నింపండి. మీ కొరకు మహిమ కూడా సాక్షులుగా వాడుకనమని
వివిధ సంక్షోభాల్లో వెళ్తున్న ప్రతి బిడ్డ కూడా త్వరలోనే మీ కొరకు మహిమకున్న సాక్షులుగా నిలబడ్డకు సహాయం చేయమని అద్భుత విడుదలను యేసు నామములో వారి జీవితాలపై ప్రకటిస్తూ యేసే శక్తి గల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం వివిధ దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించి, ఆయన వాక్యం ద్వారా సంధించబడి, యేసుక్రీస్తు మీద విశ్వసించి ఆధారపడి ప్రతి సవాల్లో జయం పొందుకుంటూ మీ కొరకు సాక్షులు నిలబడడానికి తీర్మానం చేసిన బిడ్డలందరికీ, సంఘమంతరికి తోడై ప్రభువు రాకడ వరకు సదాకాలం నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు దైవ సేవకులు పి. జాన్ కాల్విన్ గారి వర్తమానం విన్నాము కదా. మీకేదైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా క్రైస్ట్ హౌస్ ఆఫ్ వర్షిప్, 3rd ఫ్లోర్, ఓల్డ్ LIC బిల్డింగ్, ఆపోజిట్ రమ్య ఫుడ్స్, అన్నవరప్పాడు, ఒంగోల్, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 9502708377 మరియు 9849799210.